సో సేల్స్ బాగున్నాయి కానీ ప్రాఫిట్స్ కనిపించట్లేదా? లో మార్జిన్స్ మీ బిజినెస్ని సైలెంట్గా చంపేస్తాయి. సో చాలా బిజినెస్ ఓనర్స్ డైలీ వర్క్లో బిజీ ఉంటారు. కస్టమర్స్ వస్తుంటారు, బిల్స్ పే అవుతుంటాయి, కానీ మంత్ ఎండ్ వచ్చేసరికి మాత్రం ఆల్మోస్ట్ జీరో మిగిలేదు మాత్రం. సో ఈ స్టేజ్లో ఓనర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సేల్స్ పెంచాలా లేకపోతే ప్రైస్ పెంచాలా అని చెప్పేసి. సో దీనికి రూట్ కాస్ ట్రూత్ ఏంటంటే ప్రాబ్లం సేల్స్ కాదు, ప్రాబ్లం ఎఫెక్టివ్ కాదు. సో దీనికి ప్రాబ్లం లో మార్జిన్ ప్రోడక్ట్స్ మీద బ్లైండ్ ఫోకస్ చేయడం. సో మీరు ఎక్కువ సేల్ చేస్తున్నారు కానీ తక్కువ ఎర్న్ చేస్తున్నారు. సో దీనికి సొల్యూషన్, సో మార్జిన్ ఆడిట్ చేపించడం. సో ఫస్ట్ ఇన్నోవేటివ్ స్టెప్ మార్జిన్ ఆడిట్. సో టాప్ 5 ప్రోడక్ట్స్లో విచ్ గివ్స్ ప్రాఫిట్, విచ్ ఈట్స్ ప్రాఫిట్స్ క్లియర్గా చూసుకోండి. సో హై ఎఫెక్ట్ ప్లస్ లో మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు ఇది డేంజర్. సో స్ట్రాటజీ నెంబర్ 2, సో వాల్యూ యాడ్ నాట్ డిస్కౌంట్. సో ప్రైస్ తగ్గించడం ఈజీ కానీ స్మార్ట్ స్ట్రాటజీ కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూ యాడ్ చేయండి. సో ఫాస్ట్ డెలివరీ అని, బెటర్ ప్యాకింగ్ అని, సో గైడెన్స్ లేదా సపోర్ట్ ఇవ్వండి. సో కస్టమర్ వాల్యూ చూస్తారనమాట, సో ప్రైస్ కాదు. సో స్ట్రాటజీ 3, పుష్ ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్. సో లో మార్జిన్ ప్రోడక్ట్ అట్రాక్ట్ చేయొచ్చు కానీ హై మార్జిన్ ప్రోడక్ట్స్ని పుష్ చేయాలి. సో స్టాఫ్ స్క్రిప్ట్ చేంజ్ చేయండి. సో యాడ్స్లో కూడా ప్రాఫిటబుల్ ప్రోడక్ట్ స్పాట్లైట్ చేయండి. సో ఇలా చేస్తే ఒక్క బిజినెస్ ఓనర్ ఇలా చేశాడు, సేల్స్ సేమ్ కానీ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ డబుల్. సో మార్జిన్ కాదు, స్ట్రాటజీ. సో మీరు టుడే ఒక ప్రోడక్ట్ని అనాలిసిస్ చేస్తే మీ ప్రాఫిట్ స్టోరీ కూడా మారుతుంది. సో కామెంట్ చేయండి మార్జిన్ అని, నేను సింపుల్ మార్జిన్ ఆడిట్ ఫార్మాట్ షేర్ చేస్తా. సేవ్ దిస్ రీల్. థ్యాంక్ యూ.